వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ కి 60 రోజులు మాత్రమే ఉంది, కానీ స్టిల్ ఇంకా షూట్ చేస్తున్నారు. మరి ఈ ఎఫెక్ట్ ఏమైనా రిలీజ్ డేట్ మీద పడుతుందంటారా? వాళ్ళు అనుకున్న కథ అనుకున్నట్టుగా రాకపోతే కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తారు. ఓకే, అంటే అది ఒక విధంగా మన తాలూకు బలహీనతే కదా. అనుకున్నది అనుకున్నట్టు చేసేయాలి. పూర్వం వాళ్ళు స్క్రిప్ట్ లో ఏమనుకున్నారు అదే చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు నేనే చెప్పాలి, ఇప్పుడు ఇంకెవరు చెప్తారు? అంటే పాత రోజుల్లో ఒక స్క్రిప్ట్, కేవీ రెడ్డి గారి స్క్రిప్ట్ ఎలా ఉండేదంటే, సినిమాకి ఇంటర్వ్యూల ముందు 20 సీన్స్, ఇంటర్వ్యూల తర్వాత 25 సీన్స్, వెరసి 45 సీన్స్ అయ్యాయి. ఒక్కసారి బైండ్ చేసిన తర్వాత మొత్తం 45 సీన్లు కూడా అవ్వలసిందే. 45 సీన్లకి ఎంత ఫుటేజ్ అంటే ఒక 30 రోడ్స్ ఎక్స్పోజ్ చేసేవారు. అంటే 30 అంటే 400, 1000 కాదు. అప్పుడు రోడ్డుకి 400 ఫీట్ ఉండేది. అంటే తీసిన దాంట్లో ఒక 5000, ఒక 3000 పెద్ద కట్ చేయరు. అలాగంత బ్రిస్క్ గా, అంత క్లుప్తంగా చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఒక సినిమాకి 150 సీన్స్ వస్తున్నాయి. ఎక్కడ 45, ఎక్కడ 150. 100 ఫీట్ రోడ్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. దాంట్లో కూర్చొని నరుగుతున్నారు అన్నమాట. మనకు కావాల్సిందంతమ్మా 4000 మీటర్స్, అంతే కదా. దానికి నరుగుతున్నారు అన్నమాట. అది బాగా మళ్ళీ చేద్దాం, ఇది బాగానే మళ్ళీ చేద్దాం. దీనివల్ల 100 కోట్లు ఈ రోజు మరి కాస్ట్ అంతే కదా వృధా అయిపోతున్నాయి అన్నమాట. ఇదంతా ఎందుకంటే సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల, తీసే కథ మీద అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి, అంతే కదా. వాళ్ళు అంటే ఇది ఓన్లీ రీజన్ అంటారా? ఇంకా ఫర్దర్ గా వేరే ఏమైనా రీజన్స్ కూడా ఉండుంటాయి అంటారా? వేరే ఇష్యూస్ ఏముంటాయి, మనం నమ్మాలి కదా. అయితే చెప్పినప్పుడు తప్పు దొరికిపోయాడు బన్నీ. సుకుమార్ తాలూకు వైఫ్ ఏదో సినిమా తీసింది, ఆ సినిమాకి ఏమో ప్రమోషన్ కోసం వచ్చాడు. వచ్చినప్పుడు బన్నీ ఏమన్నాడంటే, ఎవరు ఏమనుకున్నా, ఎవరిలో ఎన్నప్పుడు కూడా ఒక ఆడబిడ్డ వచ్చి నన్ను పిలిచింది, అందుకు వచ్చానని చెప్పాడు. అక్కడ మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు నన్ను ఆ సుకుమార్ భార్య పిలవబట్టే వచ్చానని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ చెప్పాడంటే మరి ఇది ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పాడు, తప్పు లేదు అందులో. కానీ చెప్పగానే చెప్పినట్టు అయింది మాట. రెండోది ఏంటంటే, కొన్నాళ్ళు ఆయన గడ్డం తీసేసుకున్నాడు, ఫారెన్ టూర్ వెళ్ళాడు. గడ్డం ఎప్పుడు తీసేసుకుంటాడు, ఇంక ఉంటుందో లేదు 2-3 నెలలు అన్నప్పుడు కదా గడ్డం తీస్తారు. రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, ఇక్కడ సుకుమారు సారీ చెప్పాడు. నువ్వు తప్పు చేయకుండా సారీ చెప్తా, ఇన్ని కారణాలు ఏదో ఇష్యూస్ ఉన్నాయని అనుకున్నారు. దీని పక్కన పెడదాం. ఒక సినిమా ఎప్పుడు స్టార్ట్ చేయడం, ఎండ్ చేయడం. మీరు గమనించినట్టయితే రాజమౌళి ఈ సినిమాని స్టార్ట్ చేస్తాడు, ఎండ్ చేయడం, ఎండింగ్ కూడా ఒక 6 మాసాలు ఎక్కువ చెప్తాడు. ఎక్కువ చెప్పి ముందు రిలీజ్ చేస్తాడు. దాని మీద ఏంటంటే ఒక క్యూరియాసిటీ, దాంతో సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నమాట. ఆ వేడి ఎప్పుడైతే మిస్ అయ్యిందో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రేక్షకులకు కూడా అంత ముందు ఉన్నంత ఉత్సాహం ఉండదు. ఏదేమైనా ఇప్పుడు అందరూ ఆనవాయితీగా టూలు పెడుతున్నారు, కానీ టూలు ఏంటమ్మా, కల్కి 2, దేవరా 2, పుష్ప 2 అనేసరికి ఒక డైరెక్టర్ తాలూకు సామర్థ్యం అంతా కూడా ఫస్ట్ పార్ట్ లోనే అయిపోతుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్ లో నువ్వు మొదటి చెప్పినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, దీనికి కంట్రిబ్యూషన్ చెప్తే నిద్ర వస్తుంది. అంటే ప్రేక్షకులు సైకాలజీ అది. కానీ దీన్ని మించిందిగా ఉంటే కదా కష్టం. బాహుబలి లాంటి సినిమాకే బాహుబలి 1కున్నంత ఆదరణ బాహుబలి 2కు లేకపోయింది. అదేదో ఇతర భాషల్లోనూ ఫారిన్ కంట్రీస్ లో బాగా ఆడింది, కానీ మనం బాహుబలి 2ని అంత ఇంట్రెస్ట్ గా చూడలేకపోయాం కదా. అది నేచురల్ గా ఉండేటువంటి పరిణామ క్రమం. కనుక పుష్ప 2 మాత్రం డిసెంబర్ ఎప్పుడో రిలీజ్ అయినట్టయితే ఇంకా షూటింగ్ చేస్తున్నారంటే, అంటే వాళ్ళకి ఒక పెర్ఫెక్షన్ లేక, ప్రాపర్ కమ్యూనికేషన్ కూడా లేదు. కమ్యూనికేషన్ కాదు ఇక్కడ అయిపోయింది. అంటే స్క్రిప్ట్ విషయంలో ప్రాపర్ పెర్ఫెక్షన్ లేక, అంతే కదా. పెర్ఫెక్ట్ ఉంటే అంతకు మించి ఒక రీల్ ఎక్స్పోజ్ చేయరు. ఆ వేడి తగ్గిన వేడి తర్వాత ఈ మధ్య కాలంలో బన్నీ మీద ఎన్నో ట్రోల్స్ రావడం, ఇవన్నీ రాజకీయాలు ఏమైనప్పుడు కూడా మొత్తం బన్నీకి ఆ రోజున్నంత గ్లో ఈ రోజు లేకపోవడం ఒకటి, బన్నీ కూడా పరోక్షంగా రాజకీయాలు మాట్లాడడం ఒకటి, బన్నీ ఫ్యాన్స్ నేమో బన్నీ ఆర్మీగా మాట్లాడి
అంటే రాజకీయాల్లోకి ఎంటర్ అయినట్టే. ఇవన్నీ ఈ కారణాలు కూడా ప్రభావం చూపిస్తాయి. తర్వాత పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ కూడా అది నిజమైన అబద్ధమైన పుష్పాని మేము ఆడించాం అని చెప్పారు. ఇవన్నీ ప్రభావం ఉంటుంది కదా, అవును ఉంటుందంటావా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. ఇన్ని కారణాలకి అది ఉంటుంది అన్నమాట. అందువల్ల డెఫినెట్ గా పుష్ప 2 మీద మాత్రం వీటన్నిటి ప్రభావం ఉంటుంది. ఓకే, సో ఏదన్నా గానీ మనం రిలీజ్ అయ్యాకనే తెలుసుకోవాలి ఏంటి, ఎలా ఉంది అసలు మూవీ ఏంటి, దాని మీద ఎలాంటి ఇంపాక్ట్స్ పడుతున్నాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.